ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లా అభివృద్ధి అంతా నేను చేసినని చెప్తాడు. చాలా బాధ అనిపిస్తుంది. ఈ మాట నేను బాధతో చెప్తున్నా. ఈ గడ్డ మీద నుంచి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే చేస్తే మీరు అధికారం గురించి అక్రమంగా పార్టీలో మారి మీకు రాజకీయ భిక్ష పెట్టి పునర్జన్మించినటువంటి మన కేసీఆర్ గారిని కూడా ఏ విధంగా చేస్తుంటా మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆయన వ్యవసాయ మంత్రి, ఇవాళ ఎరువులు కట్టలే తీయలేడు కానీ యాప్ పెట్టేశాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మన కేటీఆర్ గారు చెప్తాడు. ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే ఇవాళ అధికారం గురించి పోతే పోయినావు, కానీ మాటలు మట్టికి మామూలు మాటలు కాదు. మాటలు మట్టికి మామూలు మాటలు కాదు. మన సీతారాం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆ సీతారాం ప్రాజెక్టు మన 80% వర్కులు కంప్లీట్ చేసినాం. ఒక పంపు పెట్టిండు, ఒక నీళ్లు చల్లుకున్నాడు, పేపర్లు ఇచ్చిండు. కానీ వాటికి ఒక్క ఎకరం అంటే ఒక్క ఎకరానికి కూడా సాగుపడగాలే. నా జీవిత లక్ష్యం చెప్తా అంటాడు. మళ్ళా ఇతనే ఈ ముగ్గురు మంత్రులతోని ఈ జిల్లా ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు కదా, అవినీతిమయం అయిపోయింది. పేదోళ్ళ ఇళ్లు పడేయటం తప్పితే, పేదోళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పితే ఏ విధంగా ఉన్నదో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీ అందరిని నేను ఒకటే కోరుకుంటున్నా. ఆ రోజున ఎవరు ఎరువుల కొరతుంటే, పార్లమెంట్ జరగబోతుందంటే, పంట కొట్టలేదంటే, రైతు ఇబ్బంది ఉన్నాడంటే మన నాయకుడు కేసీఆర్ గారు మా అందరినీ కూడా పార్లమెంట్ మెంబర్లందరూ కూడా కూర్చోబెట్టుకొని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, తెలంగాణ విషయంలో పోరాటండి, పార్లమెంట్ ని స్తంభింపజేయండి, పార్లమెంట్ నడవలేకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువులు, మన రాష్ట్రంలో పండించినటువంటి పంటని కొనుగోలు చేయాలని చెప్పేటోడు కేసీఆర్ గారు వచ్చిండు, కేటీఆర్ గారు వచ్చిండు, మన మంత్రులందరూ కూడా వచ్చిండ్రు. మేమందరం కూడా పార్లమెంట్ లో పోరాడినాం, పార్లమెంట్ బయట పోరాడినాం. మా యొక్క రైతుల పంటలు కొలాలని చెప్పేసేసి ఎట్లా పోరాడాం అట్లా పోరాడాం. ఇప్పుడు చూసిండ్రు, ఇటొక 8 మంది ఉర్రు, అటొక 8 మంది ఉర్రు. ఇవాళ లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ లేకపోవటం వల్ల పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజల వాయిస్ ని ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడటోళ్ళు లేరు. ఎరువుల గురించి చూడండి ఎట్ట మాట్లాడతారు. ఎరువుల గురించి ఆ రోజు ఎట్టుండే, ఈ రోజు ఎట్టుండే. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మళ్ళా మన నాయకుడు కేసీఆర్ గారు వస్తేనే మళ్ళా మన బతుకులు పచ్చబడతాయి. ఇవాళ నేను కేటీఆర్ గారి దగ్గర నుంచి, కేటీఆర్ గారితో పాటు హెలికాప్టర్లు వచ్చిన, ఇంతకు ముందు కూడా చాలా సార్లు హెలికాప్టర్లు వచ్చినాన్ని. హైదరాబాద్ లో మొదలుకుంటే సత్తుపల్లి దాకా కానీ, ఖమ్మం కానీ ఎటుపోయినా కూడా మొత్తం కూడా పచ్చగా ఉండేది పంటలు. ఇవాళ చూస్తే పాడుపడ్డ భూములు లేకుండేది మొత్తం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలా. మన నాయకుడు భారతదేశ చరిత్రలో మన నాయకుడు లాంటి కేసీఆర్ గారు లేడు. మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తానంటే, నేను ఇక్కడ రైతు బిడ్డని, రైతు బిడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కళ్ళారా పల్లెటూర్లలో ఇబ్బందులు కళ్ళారా చూసినండి. ఇదే సత్తుపల్లిలో కొత్త గొప్ప సత్తుపల్లిలో అండర్ గ్రౌండ్ వాటర్ ఉండేది. మిగతా ఖమ్మం జిల్లాలో తాగటానికి నీళ్లుంటే కావు, సాగుకు నీళ్లుంటే కావు. మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తాగునీటికి ఇబ్బంది లేకుండా, సాగునీటికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చేసిండు. మీ అందరికీ తెలుసు. నేను ఇంతకు ముందైతే జిల్లా మొత్తం కూడా నామముత్తయ్య గారు ట్యాంకర్లు నడిపిటోడు. ఎండాకాలం వచ్చిందంటే ఇక మీ సత్తుపల్లి కూడా ఒక ట్యాంకర్ పంపిన. ఆ ట్యాంకర్ ఇప్పుడు మన ఈ మధ్యన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇంటింటికి నీళ్ళు వచ్చిన తర్వాత, సరే ఇప్పుడు నీళ్ళకి అవసరం లేదు, ఈ ట్యాంకర్ ఏం చేయమంటారు అడిగినారు. నేనన్నాను అది మీ ఇష్టం అన్నా. ట్యాంకర్ అయితే ఉంచుతాను సార్, ఎవడైనా చచ్చిపోయిన దగ్గరనో లేకపోతే ఎక్కడైనా పెళ్లి జరుగుతుంటానో ఎప్పుడైనా ఉపయోగించుకోమని చెప్పిన. ఇది కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ పరిస్థితి. నేను అందరూ మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, మన అందరం కూడా వాటి నుంచి మొదలుకొని ఊళ్ళల్లో ప్రజలలో తిరిగి ప్రజలని చైతన్యం చేసి ఎట్టి పరిస్థితులలో మళ్ళా మన తెలంగాణ బాగుపడాలన్నా, మన గ్రామాలు బాగుపడాలన్నా, మన రైతాంగం బాగుపడాలన్నా మళ్ళా మనకి కేసీఆర్ గారే దిక్కు. నేను చాలా క్లియర్ గా చెప్తాను. ఇంతకుముందు ఎట్టుండే ఒకటే ఒక మాట చెప్తా, రైతు బంధు గురించి నేను పార్లమెంట్ లో ఒకసారి మాట్లాడా. మీరు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాను అంటే
వివిధ రాష్ట్రాల ఎంపీలు ఏంటి సార్ ఇది నిజమేనా, మీరు 10,000 ఇస్తారు ఎట్టిస్తారు అన్నాడు. అదే మన నాయకుడు భారతదేశంలో ఎవరు కూడా ఆలోచించలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రైతాంగం బాగుండాలా, రైతు కండగా ఉండాలని చెప్పి రైతు బంద్ అని పెట్టాడు. ఆ రైతు బంద్ పెడితే ఈవెన్ ఇవాళ నేను చెప్తానా, ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలు మన నాయకుడు పెట్టిన రైతు బంధుని కాపీ కొట్టినాయి. రాష్ట్రాలే కాదు, కేంద్రం కూడా మోదీ గారు కూడా ఈ కాపీ కొట్టాడు. కాపీ కొట్టి ఆయన 2,000 ఒక 6,000 ఇట్ట మొదలుపెట్టాడు. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీ అందరిని ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ దగ్గర రైతుల ఖాతాలలో 80,000 రూపాయలు 80,000 crores మనం దగ్గర 1,00,000 కోట్లు మన నాయకుడు కేసీఆర్ గారు రైతుల అకౌంట్లలో వేసిండు. ఇవాళ చూస్తున్నాం ఈ ముండమోపి ప్రభుత్వం 2.5 సంవత్సరాల తర్వాతగా రైతుకి రైతు బంధు ఎగ్గొడతంటే ఇప్పుడు ఒకటి చేసిండ్రు, ఇప్పుడు ఒకటి చెప్తుండ్రు. ఒకసారి ఒక ఎకరానికి ఒకసారి రైతు బంధు వేయాలంటే పెద్ద మీటింగ్ పెడతాడు. ఇప్పుడు మనకి 30వ తారీఖున ఇక్కడ మధ్యలో ఒక మీటింగ్ పెడతారు. ఏం మీటింగ్ అయ్యా అంటే 2 ఎకరానికో 3 ఎకరానికో రైతు బంధు వేస్తాడట. సిగ్గు చేటు. అంతకుముందు కేసీఆర్ గారు ఉండే ఎట్టుండేది? ఇసంటి యదో పనులు ఎప్పుడైనా చేసిండా ఆయన? వీళ్ళందరూ యదో పనులు చేసుకుంటూ పోతారు. ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క మీటింగ్ అట. ఒక ఎకరైతే ఒక మీటింగ్, ఒకసారి అటు మీటింగ్ ఇటు మీటింగ్. మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, మన నాయకుడు యువ నాయకుడు కేసీఆర్ గారు చెప్పిన మాటలు మనం వినాలి. కాబట్టి ఇంకా చాలా మాట్లాడాలన్నా మీ అందరిని కోరుకునేది ఏంటంటే, వారు ఏదైతే చెప్తారో అవన్నీ కూడా మీరు ఆలకించి ఆ విధంగా అన్ని విధాలు కూడా మీరు పని చేయాలని, మళ్ళా రాబోయే టైంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన యొక్క గులాబీ జెండా ఎగరేయాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.